ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు, వందనములు. ఈరోజు ధ్యాన అంశం: యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. కీర్తనల గ్రంథము 129వ కీర్తన 4వ వచనం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయము మనము ధ్యానింపబో వాక్యము ఎంతో బలమైనది. యెహోవా న్యాయవంతుడు. ఇది మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఈ లోకములో అన్యాయం జరుగుతూ ఉంది. నీతిమంతులు బాధపడుతూ ఉన్నారు. భక్తిహీనులు ఎదుగుతున్నట్లు కనిపిస్తారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు. ఇక్కడ త్రాళ్ళు అనగా బంధనాలు, అణచివేత, బాధలు, అన్యాయమైన మాటలు, అన్యాయమైన పనులు. మన జీవితాల్లో కూడా ఇలాంటి త్రాళ్ళు ఉంటాయి. అప్పుల త్రాళ్ళు, రోగముల త్రాళ్ళు, అపవాదాల త్రాళ్ళు, భయము, నిరాశ, ఒత్తిడి. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఆయన వాటిని తెంపుతాడు. ప్రియమైన వారలారా, దేవుడు తెంపే దేవుడై ఉంటాడు. మన దేవుడు కేవలము చూచే దేవుడు మాత్రమే కాదు, ఆయన చర్య తీసుకునేటువంటి దేవుడు కూడా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి త్రాళ్లను తెంపాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు దేవుడు రక్షించాడు. పౌలు, శీలలు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు బంధనాలను విరిచివేశాడు. అదే దేవుడు నేడు కూడా జీవించి ఉన్నాడు. మనకు నేర్పే సత్యం ఏంటంటే, ఈ వాక్యం ద్వారా మనకు 3 విషయాలు నేర్పుతాడు. దేవుడు న్యాయవంతుడు. మన మీద జరిగిన ప్రతి అన్యాయాన్ని ఆయన చూశాడు. కాలం వచ్చినప్పుడు ఆయన చర్య తీసుకుంటున్నాడు. మనకు ఆలస్యం అనిపించినా కూడా దేవునికి అది సరి అయిన సమయమే అని మనం గ్రహించాలి. మన పని విశ్వాసంగా నిలుచుట, ప్రతీకారం మనది కాదు, తీర్పు దేవునిదే. ప్రియమైన వారులారా, ఈ ఉదయం నేను అడుగుతున్న ప్రశ్న: మీ జీవితంలో ఏ త్రాళ్ళు మిమ్మల్ని బంధిస్తున్నాయి? ఆ త్రాళ్ళు ఈరోజు యెహోవా చేతికి అప్పగించండి. ఆయన న్యాయవంతుడు. ఆయన తప్పకుండా వాటిని తెంపేటువంటి వాడైతున్నాడు. చిన్న ప్రార్థనతో మన త్రాళ్ళన్నీ తెంపబడుటకు ఆ దేవుడు మనందరికీ సహాయం చేయాలని ప్రార్థనతో మనం ముగించుకున్నాం. ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి తాళ్ళను నీ బలమైన చేతులతో తెంపుము తండ్రి. మమ్మను స్వతంత్రులుగా చేసి నీ నామమునకు మహిమ కలుగ చేయము తండ్రి. ఈరోజు మేము విశ్వాసముతో ముందుకు నడిచే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, యెహోవా న్యాయవంతుడు. మీ త్రాళ్ళు శాశ్వతమైనవి కావు. దేవుడి సమయం వచ్చినప్పుడు అవి తప్పక తెంపబడతాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఉదయకాలమంతా తన కృపతో మనల్ని నింపి మన కాపుదల ఆయన అనుగ్రహించి నడిపించుటకు దేవుడు మనల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు పంపించండి. మీ సువార్త ఈ విధంగా దేవుడు మనల్ని బలపరచుగాక. ఆమేన్.